నా పేరు సదాశివుని శంకర్రావు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, పిఎస్ఎన్ స్కూల్. ఈరోజు పూర్వ విద్యార్థులుగా 1980 పిఎస్ఎన్ స్కూల్ బ్యాచ్ విద్యార్థులందరూ కూడా మరి 43 సంవత్సరాల తర్వాత ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమం అనేది ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. ఒకప్పుడు మన తల్లిదండ్రులు అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలతో కలకలలాడుతూ ఉండేవాళ్ళు. మనకి చిన్నప్పుడు ఈ విషయాలు ఏమీ తెలియదు. ఈరోజు నా స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు, నేను 10th క్లాస్లో చదువుకున్న నా స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు, నా స్నేహితురాలు ఎక్కడ ఉన్నారు అని ఈరోజు వెతుక్కుంటున్నామంటే కారణం ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ పోయింది. ఈరోజు అంతా మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. ఈ మైక్రో ఫ్యామిలీస్లో నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం వరకే పరిమితమయ్యారు. సరే, పరిమితమయ్యాం, అంతవరకు బాగానే ఉంది. కానీ మన పిల్లలు ఈరోజు మనకి దూరంగా ఉంటూ ఉన్నారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉంటూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు ప్రతి ఒక్కరము ఆరాటపడుతున్నాం. కనీసం ఈ వయసులో నా స్నేహితులతో ఆనందంగా ఒక్కరోజైనా గడపాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు అనేవి గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. మన వరకు కొంతవరకు ఉమ్మడి కుటుంబాల వరకు మనం పరిమితం అయ్యాము. కానీ మన పిల్లల తర్వాత తరం ఎక్కడ ఉమ్మడి కుటుంబాల పరిస్థితి మరి ఉండదు. అందుకోసమే వెతుకులాట, ఎక్కడ 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 నా స్నేహితులు నా అనేది ఆలోచనతో ఉన్నారు. మరి ఆ రోజు 1980లో చదివిన మీరంతా కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. నేను కూడా 80-81 బ్యాచ్, మందసార్ అది 80-81 బ్యాచ్ అది, మీకన్నా చిన్నవాడినే 1 year. కాబట్టి ఆ రోజు ఆ మాత్రం చదువుకున్నాము. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ అనేది చక్కగా నడిచేది. ఒక ఉన్నతమైన స్థానాల్లోకి రావడం అనేది జరిగింది. ఈరోజు అంతా ప్రైవేటీకరణలో భాగంగా, సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగంగా మన సంస్కృతి అన్నీ కూడా విచ్ఛిన్నం అవుతున్న పరిస్థితుల్లో ఉన్న మనకి విద్యా వ్యవస్థ కూడా గత 30 సంవత్సరాలుగా సర్వనాశనం అనేది జరిగింది. ఈరోజు మన పిల్లలు ఎక్కడో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే పరిస్థితి తప్ప ప్రభుత్వ ఉద్యోగాలకి అవకాశం లేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందుకే ఎక్కడో చేరిపోతున్నారు. మనం వాళ్ళు ఎప్పుడు వస్తారా, లేదా వారి ఫోన్ కోసం సాయంత్రం ఆలోచించే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి నుండి బంధ విముక్తులు అవ్వడం కోసం స్నేహితులుగా మీరంతా మనమంతా కలిసి ఉందాము. ఇక ప్రతిరోజు ఈ స్నేహాన్ని కొనసాగిద్దామనే ఆలోచనతో మీరంతా మనమంతా ఉండాలని కోరుకుంటూ, మరి ఇక్కడ ఈ కలయికలో భాగంగా సామాజిక స్పృహ, నైతిక విలువలు అనేది మనం పాటిస్తూ, మన పిల్లల చేత పాటిస్తూ తర్వాత తరానికి కూడా ఆ వాల్యూస్ని ఇవ్వాలని, సామాజిక స్పృహతో మరి భవిష్యత్తుని నడిపించాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చక్కని సన్మానం చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ స్నేహం కలకాలం కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మన విద్యార్థులు ఎక్కడున్నా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంక విద్యార్థి రావుడు చెప్పండి. పూర్వ విద్యార్థులు
తెచ్చుకున్నాడు ఎవరి ఫోటోలో తీసుకుంటాను. వెనక రావాలి. అందరూ ఇచ్చారు చూడాలి గురిగారు. అందరు ఆర్గనైజింగ్ కమిటీ వరకు చిన్న మనవి, ఈ ఫోటోలు వీరంత వరకు ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్టు ప్లాన్ చేయాలి. సార్ అందరూ కొంచెం నవ్వండి, ఒకసారి మొక్కలు చూడండి అందరూ. సార్ అందరూ కెమెరా చూడాలి. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు.
ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Sayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo. Kumasila kumukasayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo, sayo. చోటే అమ్మ నాన్న ప్రేమను చూశాము, ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాది పేదలకి, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్ద. అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. రెండు చెప్తాను, చెప్ప మైకులు చెప్పకూడదు, నా దగ్గర ఉన్నాయి చెప్పగలను. ఉద్యోగస్తులు కానీ నాకైతే అన్ని పక్కన పాడి. అయితే తర్వాత ఎవరైనా సరదా ఏదైనా చెప్పాలన్నా మాట్లాడాలన్నా మీ ఇష్టం. 4వ ప్రాంతంలో మంచి టీ తాగి తీసుకొస్తాం అందరికీ. అది వెంకటేష్ మా దర్శనం చేశారు. ఓకే, నెక్స్ట్ రెడ్డి. రెడ్డికి నడుస్తాడు. సార్ ఇక్కడ చూడండి సార్, ఇటు సైడ్ ఒకసారి చూడాలి. నెక్స్ట్ కొండయ్య. సార్ ఇటు సైడ్ చూడాలి గురుగారు. కొండయ్య సార్ కెమెరా చూడాలి ఒకసారి. నెక్స్ట్ కిషోర్. కిషోర్ ఇచ్చిరా, కిషోర్ నువ్వు ఇస్తే తర్వాత నీకు అడుగుతాడు. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి. కిషోర్ అక్కడే ఉన్నాడు. చిన్నపిల్లలు తీసేయండి సార్ ఒకసారి. బాబు రే చిన్న వచ్చేయండి, లైన్ వచ్చేయండి. దేవ్, తిరుపతి దేవ్, తిరుపతి దేవ్. ఓకే సార్. ఇటువైపు చూడాలి సార్. అందరు ఇంకేమో చూడాలి. అయిపోయింది సార్, అయిపోయింది సార్. ఇంకేమో చూడండి ఒకసారి. సరే చూడాలి, సరే చూడాలి. కెమెరా సార్ ఒకసారి. సుకుమార్, నువ్వు ఇచ్చావా?
రెడ్డి సరే ఇలా చూడాలి. సరే ఇక్కడ చూడాలి కెమెరా. పట్నా వెంకటేశ్వర నువ్వు రారా. సరే ఇక్కడ చూడాలి కెమెరాలకు. పట్నా వెంకటేశ్వరరావు పిలుస్తా. సరే ఇలా చూడాలి. నన్ను నాకేమన్నా ఎవరు చెప్పట్లేదు. సరే ఇలా చూడాలి. నాగు ఏంటి నాగు కోలా నాగు. ఇది మన 43 సంవత్సరాల స్నేహానికి గుర్తుగా ఇది తయారు చేసాము. ఈ మెమెంటోని అందరూ జ్ఞాపిక. నెక్స్ట్ వాడ కడతావో మెడకు తగిలించుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం. సరే ఇలా చూడండి. అందరూ రండిరా బాబు. ఇంకెవరెవరు ఉన్నారు? మెమెంటోస్ తీసుకోండి. సరే ఇక్కడ చూడాలి. ఇద్దరు ముగ్గురు కనిపించండి. మైదీరాణి కొంచెం మర్యాద. చూడాలి ఒకసారి కొరిగారు. సరే మీ దగ్గర వచ్చారు. సరే ఇలా చూడాలి. అందరూ హ్యాపీగా. ఇప్పుడు మెయిన్ ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి. వెంకటేశ్వర ఎవడు ఆడెవడో డ్యాన్స్ చేస్తానన్నాడు. ఫణిశేఖర్ ఇది చేస్తాడు. మిమిక్రీ ఏదో చేసేవాడు. మ్యాజిక్ శేఖర్ అక్కడ దుంప రేపు పాట పాడతావా? ఓకే. దుంప రేపు అమూల్యమైన గాత్రంతో ఈ పాడతారు. మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు.
గుండెలోని కోరికలన్నీ గొవ్వలుగా ఎరిగిన రోజు, గొవ్వలైన కోరికలే గూటిలోని వేల్చిన రోజు, నింగిలోని అందాలన్నీ గుంగిట్లోని మురిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు పలికిన రోజు, కులదైవం పిలిచిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు పాడతారు. కేసిరెడ్డి వెంకటేశ్వర. కేసిరెడ్డి వెంకటేశ్వర. నాద శరీరా వేద విహారా జీవేశ్వర శంకర ప్రాణము నీవని గానము నీవని ప్రాణమే గానమణి, ప్రాణము నీవని గానము నీవని ప్రాణమే గానమణి, మౌన విశేషణ జ్ఞాన విలక్షణ మౌనమే యోగమణి. ఈ రోజులు మళ్ళీ మళ్ళీ రావాలి. చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి గల్లీలో. అది కదా భరణి గారు ఎవరైనా సినిమాలోని బాగా చేశాడు చదువు, లేడీస్ స్టైల్. అందుకే రోజు లేవగానే మన రెండు చేతులు కళ్ళకి పెట్టుకొని ఆ చేతులతో దేవుడిని నమస్కరించుకొని ఈరోజు నేను ఏ తప్పిదములు చేయకుండా నా జీవితం సాగించవాలని కోరుకుంటూ ఆ జీవనం మనం గడిపిస్తుంటాం. ఇప్పుడు 62 అన్నాడు, రేపు 64 అంటాడు. అయినా తప్పదు. అలాగా మన శరీరాన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ నిలబెట్టి, ప్రభుత్వాన్ని నిలబెట్టి మా యొక్క డిఎస్పీ గారు లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పాలంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఆఫ్టర్ 44 years actually we are gathered together and really made it very successful. Credit goes to these organizers. యాక్చువల్గా ఎప్పుడంటే అనుకుంటాం యాక్చువల్గా ఎప్పుడు మనం కలుస్తాం, మన బాల్య మిత్రులు ఎప్పుడు కలుస్తాం, ఏంటి అనేది ఈ ఫంక్షన్కి ఏదైనా కానీ మన పిల్లలకి పెళ్ళైనా ఏదైనా కానీ ఖచ్చితంగా కలవాలి. బోనస్ జస్ట్ ఎవ్రీ ఇయర్ దట్ వి హావ్ టు స్పెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ జేసుదాస్ అని ఉండేవాడు. జేసుదాసు, రామారావు, ఆదినారాయణ, జోసఫ్ ఆదినారాయణ, ప్రదీప్, చిన్ని, ఎంవిఎస్ నారాయణ చిన్ని. ఇలా వీళ్ళ అడ్రస్ మనకు దొరకలేదు. ఉందా మాట్లాడు మరి వాళ్ళు తెలియదు. ఇంకెవరు మరి లేడీస్ అయితే మాకు పెద్దగా గుర్తులేదు. కండాల ఉమా అంటారు. అప్పుడు ఆడు పెద్ద ప్లే బాయ్, ఆడు 10th క్లాస్లో చేస్తున్నాడు. మరి నెంబర్ సంపాదించి ఒప్పుకోం. పండించే పువ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా. రామ్లాల్ నా నీడ కావాలిలే, సినుకులారాలి నదులుగా సాగి వరదలై పోని కడలిగా పొంగిన ప్రేమ, మన ప్రేమ నీవేలే, మన ప్రేమ. జయ జయ ప్రియ
జయ జయ సత్యామల సత్యామల జయ జయ వసంత కుసుమలత చరిత హృదయ పదయుగల జయ 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 జనయిత్రీ దివ్యదాత్రీ పరితోషణ జయ గాయక వైతాళ పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రీ 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 దయనానందము కలిగేలాగా నలుగురు కలిసి ఆడేము నలుగురు కలిసి పాడేము ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందుంచలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందుంచలేనిది ఎన్నడన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నడన్నడు మారనిది నిత్య ప్రేమ కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందుంచలేనిది తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతియుచును కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ఎన్నడన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందుంచలేనిది అగర్రావు గారికి ఆ ఫ్యామిలీకి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఈ యొక్క ఆర్గనైజేషన్ని మంచి రెక్ట్ కట్టించాడు కానీ ఆ తర్వాత ఒక చిన్న పద్యం పాడుతాడు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. అలాంటి వీధి పద్యాలు ఎన్నో నేర్చుకొని ఎన్నెన్నో మనకి దగ్గరకు వచ్చేసింది. వయసు 60 అన్నాడు, 62 అన్నాడు, తర్వాత ఇంకెన్ని అంటాడు. ఈ గవర్నమెంట్లో డబ్బులు ఇవ్వలేక నానా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని నానా ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ మనం అనకూడదు కానీ వారికి అయినది ఇక వీరి పని ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. జయాపజయాలు దైవాధీనాలు అంతే. మనకెందుకు అంటున్నాడు ఈయన, నువ్వు మాట్లాడచ్చు కదా,
నువ్వు ఉద్యోగస్తుడువా? కొండయ్య నువ్వు రావాలి. ఎందుకు? శ్రీహరివాసము 10,000 శేషుల పడగల భయము శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోన్నతము అదిగో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాచలమఖిలోన్నతము అదిగో బ్రహ్మాదుల కపురూపము అదిగో నిత్య నివాసమఖిలములకు అదిగో నిత్య నివాసమఖిలములకు అది చూడునది మృక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము గెలుతంతాను ఉన్ననాడు లేని నాడు ఒక్క స్నేహం కావాలంతాను ఒక్కనే చాలంతాను స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెళ్ళిది స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం కత్తిలా పదులైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకు ఈనాడు ఏమిటో నీ బాధ నాకైనా చెప్పుబాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి దించమంటావా చంద్రుణ్ణి గుంచమంటావా సూర్యుణ్ణి ఏమి చెయ్యమన్నా చేస్తాను కోరితే ప్రాణమైన ఇస్తాను చిరునవ్వురా నాన్న ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు స్నేహమే జీవితం స్నేహమేరా శాశ్వతం. ఇంట్లో నన్ను అడిగేవాళ్ళు అంటే స్కూల్ ఎగ్గొట్టేసి మార్నింగ్ టైము రామకృష్ణ థియేటర్లో సరస్వతి శపథం ఆడేది, మధ్యాహ్నం సూర్యమాన్ థియేటర్లో సింహపరుడు ఆడేది. ఇలాగా 6 months స్కూల్కి వెళ్ళకుండా ఇదే పని ఏం చేస్తున్నారు అంటే స్కూల్లో పెయింటింగ్ వేస్తున్నారు, మాకు స్కూల్లో క్లాసెస్ కూడా జరగట్లేదు, అంతే ప్రైవేట్ అను ఏదో అని బైబిల్ చదువుతున్నాయని మార్నింగ్కి ఏవో డబ్బులు ఎక్కడో ఒక దగ్గర దొంగలు ఆడేసి సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే 6 months అయిన తర్వాత మా మేనత్త ఇంట్లో ఇక్కడ కాళిదాసు తెలుసు మీకు, కాళిదాసు వాళ్ళ మదర్ ఉండేది, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే డబ్బులు ఉండేవి కాదు, అబద్ధం ఆడి సినిమాలకు వెళ్తున్నాం, డబ్బులు ఉండేవి కాదు. ఇంటి దగ్గర డబ్బులు వాళ్ళు వ్యవసాయం చేస్తూ సంపాదించి ఉంటే ఇక్కడ మధు ఇండస్ట్రీ ఉండేది కదా, బీరువాలు తయారు చేసి ఆ బీరువాకి తాళం మన సినిమాలు చూస్తాం కదా సప్పు బిల్లలు పెట్టి, అలాగే వాళ్ళు బీరువాలో పెట్టుకున్న డబ్బులు నేను
ఇదే మదర్ ఇండస్ట్రీ ఉంటే ఆ డూప్లికేట్ కీస్ తయారు చేసుకుని అక్కడ పెట్టుకునేవాడిని. అదేనా ఎక్కడ పెట్టేవాడిని అంటే మా మేనత్తాలు పడుకున్న బెడ్ పైన ఫ్యాన్ తిరిగితే ఆ ఫ్యాన్ కనోపీ ఉండేది, ఆ కనోపీలో పెట్టుకునేవాడిని. వాళ్ళు డే టైం అంతా తిరుగుతారు, నైట్ టైం పడుకునేటప్పుడు ఆ కనోపీ ఫ్యాన్ రెక్కలు తిరుగుతుంది తీసుకుని కీ తీసుకుని ఎంత కావాలో అంత డబ్బులు తీసుకునేవాళ్ళు. 77, 78 రామ్లాలో కాళిదాస్ చూడడానికి కాళిదాస్ మదర్ ఇచ్చారు మా స్కూల్కి వచ్చి. కానీ నెక్స్ట్ ఆయన మురళి నవగా నీ గురించి చెప్తాను. మా మురళి చిన్ని తర్వాత ముల్లపూడి హర్సింది ప్రసాద్ ఉన్నారు కదా, వాళ్ళకి తర్వాత రిటైర్ అయ్యి ఫ్యామిలీ డాక్టర్గా ఉండేవారు. అయితే మురళి నేను అంటే ఆటో ఎక్కువ వెళ్ళేవాడు కానీ మార్నింగ్ షో మస్ట్ వెళ్ళిపోయేవాడు. తర్వాత మ్యాట్నీకి వెళ్ళేవాడు, ఇంట్లాడికి ఫస్ట్ షోకి వెళ్ళిపోవాడు. రోజు 3 సినిమాలు చూసేవాడు. నాగే అయితే బాడీ బిల్డింగ్ వాళ్ళ బావగారు బాలరాజ్ అని మంచి నేషనల్ బాడీ బిల్డర్ మన నాలుగు వాళ్ళు ఉండేవాడు. మా పురుషోత్తం అయితే ఆడికి కళ్యాణ్ అనేవాడు, నెక్స్ట్ పురి అనేవాడు అన్న హై స్కూల్ నుంచి మా ఫ్రెండ్. నెక్స్ట్ కొండయ్య అయితే మాకు కొండయ్య మరి అంతే అప్పటి నుంచి అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఏం చిన్న మార్పు కూడా లేదు. ఈడైతే ఇలా కాలు దాన్ని పెడతాడు టీచర్ అంటే. ఇది టీచర్ ఎవరు అనుకుంటే నా కాలు దాన్ని పెడతాడు, కాదురా ఇంట్లో కాలు దాన్ని పెడతాడు. శంకర్రావు అయితే శంకర్రావు నేను ఎప్పుడు మొదటి లైఫ్ ఉన్నా కోర్టు పోలీస్ కాబట్టి నేను జిల్లా కోర్టుకి వచ్చినా ఎప్పుడు వచ్చినా శంకర్రావు దగ్గరికి వెళ్తుండేవాడిని, కలుస్తుండేవాడిని, మాట్లాడుతుండేవాడిని. శంకర్రావు యాక్చువల్గా చాలా ఈ లిస్టులో చాలా నెంబర్ నేనే ఇచ్చాను. అలాగే బెహరాసీన్ ఉన్నాడు. ఒకసారి బెహరాసీన్ నేను హైదరాబాద్లో అప్పుడు కంబైండ్ ఆంధ్ర ఉన్నప్పుడు ఈ గణేష్ విమర్శనకి హైకోర్టు పనులకి హైదరాబాద్ వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు ఆ రైల్వే స్టేషన్లో కనిపించాడు, నేనే పలకరించాను. శ్రీను బాగున్నామంటే అప్పుడు ఇచ్చాడు నెంబరు, ఆ నెంబరే మొన్న ఇచ్చాను మీకు. నెక్స్ట్ నర్సింగ్ అయితే నర్సింగ్ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆ తమ్ముడు అన్నది, అక్కడ కూడా అప్పుడు నేను కలుస్తున్నాను. ఆడితో పాటు దోరపూడి మన సురేష్ కూడా అక్కడే ఉంటాడు. నెక్స్ట్ మన సురేష్ ఉన్నాడు. సురేష్ నేను ఎంఎస్కోలో ఆ 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అందరూ ఒక 150 మంది వైజాగ్ వచ్చారు. అప్పుడు నేను ట్రాఫిక్ సిటీగా ఉన్నాను విశాఖపట్నం సిటీలో. అప్పుడు వచ్చినప్పుడు సురేష్ అప్పుడు నేను కొద్దిగా ఐటీకి వెళ్ళాను. నెక్స్ట్ ఇంకెవరున్నారు ఉండరా చిట్టిమావన్ అయితే మర్చిపోయి నీటి గురించి చెప్పలేదు, అందుకే గౌరవడుతున్నాను. ఎప్పుడు ఎలక్షన్ అనౌన్స్ చేసిన అడుగుతున్నాం, ఎవరైనా ఏ పార్టీ వస్తుంది, మా పార్టీ ఎన్ని వస్తాయి, మా పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి. నేను ఆనందపురం అని మనకి విశాఖపట్నం వెళ్ళే ముందు ఉంటారు కదా, అక్కడ ఇన్స్పెక్టర్ చేసినప్పుడు వీడికి ఆనందపురం భీములకి ఇన్ఛార్జ్కి ఇచ్చారు. ఇస్తే చెప్పారు, అరే బాబు స్టేట్లో ఫస్ట్ సీట్ మీదే ఇక్కడ వీడికి చెప్పాను కదా మీకు చెప్పా. కుమారు ఆనందపురం స్టేషన్లో ఉన్నాడు, ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు అడిగాను గేట్లో జనరల్ పోస్ట్ ఏంటి, నేను తిరుగుతున్నాను నేల మండలం అంటే చెప్పాడు. పద్మనాభం ఒకటి, భీమిలి మున్సిపాలిటీ, మరొకటి ఏదో మండలం ఉంటుంది ఆనందపురం, ఈ 4-5 మీరు గెలుస్తుందా అన్నాడు. నేను సర్వే చేశాను, వీడు చెప్పిన రిపోర్టే నేను పార్టీకి రాశాను. ఫస్ట్ సీట్ అమన్ శ్రీనివాస్ గెలిచాడు అప్పుడు. అయితే సందర్భం గంట శ్రీని అమన్ శ్రీని పంపించారు ఇప్పుడు దానికి. కుమారస్వామి మొత్తం మీదకి మంచి పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్లో ఉన్నవారు జనరల్గా నాకు చాలా మంది పోలీస్ ఆఫీసర్తో మా చిట్టిమోహన్ అందరూ పత్తిపాడు రాయపాడు చాలా దూరం వెళ్ళి అయితే షెట్లు గట్ట ఆడేవాడు. ఇల్లు కొన్నాను వైజాగ్, ఆ ఇల్లే ఉంది రేట్ లేదు. జీపీఎఫ్ కూడా ఎక్కువ ఉంది. ఆరోగ్యం అయితే షుగర్ కానీ బీపీ కానీ ఏమి లేవు. 80.5 ఉంది షుగర్. అంత తక్కువ ఎవరికి ఉండదు. 14 మంది కుర్రోడు కూడా ఉండదు. హెల్త్ మెయింటైన్ చేసుకున్నాను. మరి అందరూ ఏంటి లేవు అంటే అన్ని బాగా ఉన్నాయి కానీ మిసెస్ లేపడం లాస్ వస్తాయి, కానీ మిగతావన్నీ నాకు పర్వాలేదు. మదర్ని కానీ ఫాదర్ని కానీ అందరూ బాగా తీసుకున్నారు. ఇంకెవరు మర్చిపోయాను, రాధాకృష్ణ చెప్పడం మర్చిపోయాను. రాధాకృష్ణ ఆ తమ్ముడు నేను మురళి అని రైల్వేలో ఉన్నారు. ఆయన నేను కమిషన్ చేసేవాళ్ళని ఒక 70-80 టెస్టులు రాశాను. మా ఫాదర్ డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇది అంటే ఇష్టమే, కానీ నాకు కష్టాలు తెలుసు నాకు. అందుకే నేను డిపార్ట్మెంట్ గురించి ట్రై చేయలేదు. లాస్ట్లో ట్రై చేసి ఒక 90 ఆగస్టులో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. కానిస్టేబుల్ జిల్లా 3వ ర్యాంక్ వచ్చింది రిటర్న్ టెస్ట్లో. అక్కడ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఎస్ఐ సెలెక్ట్ అయ్యాను.
ఈ 3 జిల్లాలకి 7వ ర్యాంక్ వచ్చి సెలెక్ట్ అయ్యాను. ఇంకెవరు మర్చిపోలేదా? మనకి మన నవీన్ మేస్టర్ గారు మేనాడు ఉన్నాడు, ఆడు నాకు తిట్టుకుంటాడు మాట్లాడడానికి. ఆడికి ఏదో అనేవాడు మాట, దొండకాయలు భారతదేశం అనేవాడు. ఏడేవాడరా అదంటే కొట్టేస్తున్నాడు మాకు, దొండకాయలు భారతదేశం అనేవాడు వాడికి. ఆడు మాకు ఎంత పెట్టి కొట్టేస్తున్నాడు మాకు. పేర్లు తెలిసిన ప్రమాదమే. ఎవరికైనా చేయొచ్చు కానీ పోలీసులకు ఎక్కువ పేర్లు తెలిస్తే అది ప్రమాదమే. పోలీసుల సంగతి మనకు తెలుసు కదా. కనిపిస్తాం ఇప్పుడు కుమారస్వామి ఎన్సీసీ నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఎన్సీసీలో ఆయనకి ఏ రంగంలో ఉన్నా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు. మా బ్యాచ్ ఎక్కాలని అతను గొప్ప అభిమానం. మొదటి నుంచి ఆ కలెక్షన్ ఉద్యోగం. కానీ అప్పుడు మనకి డివి నారాయణమూర్తి మేషారు, ధర్మారావు మేషారు, ఆ తర్వాత ఓ రామారావు మేషారు. ట్యూషన్ మేట్స్ తాలూకా ఫ్రెండ్షిప్ కూడా చాలా ఎక్కువైపోయింది. వాళ్ళ తాలూకా స్నేహం ఇప్పుడు చాలా పర్మనెంట్ అయిపోయింది. చాలా మంది మన స్కూల్లో బట్టి కూడా బాగా ట్యూషన్ మేట్స్ తాలూకా ప్రభావం ఎక్కువ. దూసాపురం మేషారు, ట్యూషన్ ఇప్పుడు చాలా మంది మా దగ్గర ప్రయాణాలు, రైలు ప్రయాణాలు మధ్య మధ్యలో దిగుతుంటారు. మన ప్రయాణం బస్సు వరకు 60 వరకు వచ్చింది. చాలా సంతోషం. అయితే మనం అందరం మన మాన్య గురుశ్రీలు పెట్టినటువంటి విద్యాబోధన వల్ల అందరూ మంచి మంచి ర్యాంకుల్లో ఉన్నాం. ఎవరికి దేనికి లోటు లేదు. విద్య ఉంటే వినయం వస్తుంది, లక్ష్మీదేవి అదే వస్తుంది. అందుకే లలిత పరమేశ్వరికి కుడి పక్కన సరస్వతీదేవి ఉంటుంది, ఎడం పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. మీరు గమనించండి. ముందు మనకు విద్య వస్తే తర్వాత అమ్మ వచ్చేస్తుంది. అలాగే అందరం విద్య నేర్చుకున్నాం. ఆ రోజుల్లో విద్య నేర్చుకున్నాం. అందరూ స్నేహభావంతో ఉన్నాం. నా మనవి ఏంటంటే ఈరోజు 10వ తారీఖు డిసెంబర్ నెల 10వ తారీఖు. ఇది మన స్నేహానికి, మన దీనికి పుట్టినరోజు, బ్రహ్మ పుట్టినరోజు. అలాగే ప్రతి ఏడాది కూడా 10వ తారీఖు డిసెంబర్లో మనం కలుసుకోవాలని నా ఆకాంక్ష. దానికి మీ అందరూ కూడా మీరందరూ ఏకీభవించి 10వ తారీఖు డిసెంబర్ ఏ రోజు అయినప్పటికీ చూద్దాం. ప్రతి ఏడాది ఒకసారి మండే కెరియర్ తర్వాత మనందరం కూడా చక్కని వాతావరణంలోన ఇంకా శాశ్వత జీవితానికి వచ్చేస్తున్నాం. మనం 40 years వరకు మ్యాన్ లివ్స్ యాజ్ మ్యాన్. After 40 he lives as donkey. Next alumni meet will be done after 6 months, not 1 year. 6 months లో సెకండ్ alumni meet పెడతాం. After 80 he becomes old. Mr. Venkatesh, 1 minute. This is our family, మన లైఫ్ స్టైల్. ఇది మహారాజు గారు అలాగే బతుకుతారు, బంటు అలాగే బతుకుతారు. కాబట్టి దీన్ని గ్రహించుకొని మన శ్రేష్ఠ జీవితానికి వచ్చాం. అందరూ కూడా ఒక విధమైనటువంటి మంచి భావంతో, దృక్పథ నేచర్తో, ఒకరికి పెట్టే గుణంతో, భక్తిభావంతో, తర్వాత స్నేహశీలతో ఉండి అందరూ ఏకంగా ఉండి ఫ్రెండ్ ఈజ్ నీడ్ అండ్ లీడ్. ఒక మనిషికి ఒక్కడే ఫ్రెండ్ 5,000 అనుకుంటే మనిషికి 5 కంటే ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆల్ ఆర్ ఫ్రెండ్స్, నో డౌట్ అబౌట్. వెళ్ళిపోతున్నావు కదా అన్నయ్య మనకు తెలుసా యోగి నాకు బాగా రామచంద్ర గారు తెలుసు. రామచంద్ర గారు అంటే ఏ గ్రామం వెళ్ళినా ఇప్పుడు మన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి రామచంద్ర గారు అబ్బాయి అంటే ఏ ఊర్లోనో 30-40 మంది అదే చేరుతారు. రామచంద్ర గారికి అంత గౌరవం ఉంది. నాకు రాజా కన్నా నాన్నగారు ఎక్కువ పరిచయం. ఎక్కడికైనా ఎవరికైనా తీసుకెళ్ళాను కూడా, సార్ ఇది గేట్ లేదంటే తీసుకురా నీకు ఎందుకు అని చెప్పి చూపించేసి ట్రీట్మెంట్ రాసేసి ఆ డబ్బులు ఇచ్చేట్లేదు పంపించేది పట్టుకుంటుంది. అయితే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఫాదర్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు. అప్పుడు నాకు ఫస్ట్ టైం టైఫాయిడ్ వచ్చింది. 8th క్లాస్లో వచ్చింది. ఈ ఫాదర్ ట్రీట్మెంట్ మళ్ళీ సేమ్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ మళ్ళీ సేమ్ వస్తే అప్పుడు ఆయన ట్రీట్మెంట్ వల్ల నేను బతికాను. లేకపోతే సన్నగా పొలంలాగా తెల్లగా అయిపోయాను. అంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ చేసేవారు. ఆ ఫాదర్ మాకు ట్రీట్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు కృష్ణారావు డాక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి కూడా సివిఎల్లోనే మాకు ట్రైనింగ్ స్కూల్లో మన 10th క్లాస్ 1980. ఆయన ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో ఉన్న 25 years నుంచి అక్కడ ప్రొఫెసర్. కృష్ణారావు డాక్టర్ గారు ఇప్పుడు 90 years. ఆయన కూడా బాగా మెచ్చపడిపోయారు. ఆయన కూడా శ్రీకృష్ణారావు గారు. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి అదే మన క్లాసే కానీ ఇంటర్ మనతోటే తర్వాత ఇంజనీరింగ్ గీతం చేశాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ప్రొఫెసర్గా. అయితే అదే మనకి పరిచయం లేదు. అప్పుడు ఊర్లో ఎవరున్నా మనకు తెలిసేది. ఇప్పుడు అలాగే ఎవరెవరో అర్థం ఉండదు. వెంకటపడి చెప్పేదామా? బీబీఆర్ రాలేదా? బండారు వచ్చేస్తాడు 5 నిమిషాల్లో.
ఇంకా ఎవరో మన స్కూల్ తాలూకా మెమరీస్ షేర్ చేయమని బోర్డు మంది ఉన్న లేడీస్ మైథిలి నాగపద్మ. ఇప్పుడు బీడీఓ చేస్తున్నాడు, ఎండిఓ చేస్తున్నాడు మన కొట్టారి ప్రసాద్ అని, మన పురుషోత్తం గడు కజిన్ పెద్దనాన్న కొడుకు. వాళ్ళు అప్పుడు మిస్టర్ నర్సంపేట వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చావు అజిత్, నెక్స్ట్ అక్కడ ఉన్నారు కదా ఆ టీపీ ట్రైనింగ్ స్కూల్ ఆడు, ఇది పిఎస్ఎం స్కూల్, ఆ ట్రైనింగ్ స్కూల్ ఆడు మన బ్యాచ్ కొట్టారి పురుషోత్తం అని. కొట్టారి అంటే ఇద్దరు పురుషోత్తములు, వాళ్ళ అన్నయ్య పురుషోత్తం, ఈడే పురుషోత్తమే. ఆ పురుషోత్తం మనకు చాలా పెద్ద సీనియర్ రాడు. అంటే మేమంతా అక్కడ ఉండేవాళ్ళు, పురుషోత్తం, రామకృష్ణ, గిరి, రామకృష్ణ, ప్రసాద్, చిట్టి ముద్దుగాడు, చిట్టి అలా 5 అన్నములు. మన గోపినాథ్ సార్ అని బాస్కెట్బాల్ ప్లేయర్ ఒకడు ఉండేవాడు, మన నాన్నబాల్ గోపి అని, ఆయన మంచి దిల్మా సార్. ఆయన వాళ్ళకి వీళ్ళంతా కజిన్స్ అవుతారు, వీళ్ళంతా కజిన్స్ వీళ్ళంతా. ఓకే, అదే మాకు అజిత్ అప్పుడు పరిచయం. అజిత్ నాకు శ్రీకాకుళం అదే విజయనగరంలో ఎస్ఐ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉండేవాడు, అక్కడ ఆ కాలనీ ఇల్లు ఉండేది దానికి. నాకు అప్పుడప్పుడు ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్స్ కట్టే ఉంటే నాకు చెప్తుండేవాడు. నేను ఉమెన్ పోలీస్ డిఎస్పీగా 4 years 3 months విజయనగరం చేశాను. చేసినప్పుడు కూడా వీళ్ళందరూ ఎక్కువ పరిచయం. ఓకే, ఉమెన్స్ డిఎస్పీ ఎక్కడ చేసావు? ఫస్ట్ 16 years ఎస్ఐ చేసిన తర్వాత 1 year సిసిఎస్ విజయనగరం సిఏ చేశాను. ఎక్కడ విజయనగరంలో. విజయనగరం చేసినప్పుడు కరెక్ట్ 2014 నవంబర్లో ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు 9 years అయిపోయి 10th year డిఎస్పీని, 10 year డిఎస్పీని. 4 years 3 months విజయనగరం డిఎస్పీ, తర్వాత 20 months అనకాపల్లి డిఎస్పీ, తర్వాత దిశ పోలీస్ స్టేషన్ కూడా చేశాను 6 months. చేసిన తర్వాత విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ ఏసీపీ 2 years 4 months. కోస్టల్ బ్యాటరీ 2 town 3 town 4 town, ఎంఆర్పేట, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, మొత్తం సముద్రం పక్కన సముద్రం కానీ పెద్ద ఏరియా అనేది 2 years 4 months చేశాను. ఎలక్ట్రిసిటీ ఉందని చెప్పి నాకు తీస్తారు, లేకపోతే నాకు తీయడానికి ఏం లేదు. నాకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎప్పుడు పోస్టింగ్కి వెళ్ళలేదు. చిట్టి మోహన్ దగ్గర కూడా ఇప్పుడు వెళ్ళలేదు. శ్రీకాకుళం రావా? శ్రీకాకుళం పోస్టింగ్ రాదా? రిటైర్ అయిపోయాక ఇప్పుడు ఎక్కడ ఉండాలి కదా, అంతవరకు బయట తిరుగుతాం. వెంకట నేను 2-3 సార్లు అడిగాను నేను కుమార్కి. అంటే అడిగి అప్లికేషన్స్ ఎక్కువ అయిపోతాయని రావట్లేదు కాబట్టి వీడికి కుమార్కి నేను 2-3 సార్లు అడిగాను, అరే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అని. అని ఎందుకు చెప్తున్నాను, వద్దన్నాడు. వీడి గోపాలపట్నంలో ఉన్నాడు, ఈ ఊరు ఉంది కదా సింహాచలం ప్రోటోకాల్. నేను ఎవడు వెళ్తున్నాడు దర్శనం కంటే వీడికి ఫోన్ చేస్తే ఆ ప్రోటోకాల్ కానిస్టేబుల్ చెప్పాడు, అరే పలానా వస్తాను తీసుకెళ్ళంటో దర్శనం చేయించరమ్మని. సర్వీసెస్ ఉంది నేను చెప్పాను, మినిస్టర్ చెప్తాము. అంటే ప్రభాకర్ గారు ఉన్నారు కదా, సింహాచలం ఎప్పుడు వెళ్ళినా నీ పేరు వాడుకోవచ్చురా? బ్రహ్మాండంగా సింహాచలం ఇంకెక్కడెక్కడిగా చెప్పు, ఇప్పుడే చెప్పు. సింహాచలంకి అయితే అంటే ఉంటే చెప్తే నేను సిఏ చెప్పి కానిస్టేబుల్ ఎవరు ఉన్నారు చెప్పి ప్రోటోకాల్ చేయిస్తాను. కానీ కొత్త జేసీ గారు వచ్చారు మనకి ఇన్ఛార్జ్గా, ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఏంటంటే మన దర్శనంకి ఏవో టికెట్ 100 రూపాయలు తీస్తున్నాడు, అంటే మనకి పెద్ద మెటీరియల్ కాదు కానీ దర్శనం బాగా చేయిస్తారు, దానికి ప్రాబ్లం లేదు. దానికి ఇంకా ఎక్కడెక్కడ నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవచ్చు. ఎక్కడెక్కడంటే క్లాస్మేట్గా అంటే నాకు మా క్లాస్మేట్ డీసీ మూర్తి అని ఒక ఆయన ఉన్నారు, మూర్తి గారని. ఆయన మా అన్నయ్య క్లాస్మేట్ మనకు డిగ్రీ కలిసిపోయాడు. మూర్తి ఇప్పుడు ఎక్కడున్నాడు, మూర్తి ఇప్పుడు డీసీ అయిపోయాడు. నేనైతే ఎక్కడ పోలీసులు ఉపయోగించాను, ఆయన పేరు చెప్తాను. చెప్పగానే వాళ్ళు పూర్ణకుంభం పెట్టేసి దండలు వేసి బ్రహ్మాండం చేయించేస్తారు. ఏ టెంపుల్ అయినా కదిరిలో ఎక్కడికి వెళ్ళినా సరే. మాకు ఇదే అక్కలేదు కానీ తిరుమల కొండ మీద ఏమైనా విఐపి బ్రేక్ దర్శనం కానీ లేకపోతే ఏమైనా అకామిడేషన్ కానీ తిరుపతి కొండ మీద అలా శ్రీను ఉన్నాడు. శ్రీను నీ ఎదురుకున్నాడు. శ్రీను అలా బావగారే అక్కడ ఎస్పీ గారు, విజిలెన్స్ ఎస్పీ గారు కిషోర్ గారని. ఏమవుతారు నీకు శ్రీను? అల్లుడు సొంత ఆయన అల్లుడి గారే విశాఖపట్నం తిరుపతిలో. ఆయన ఎవరో మాకు తెలియదు కదరా, మాకు ఓన్లీ కుమారస్వామి గారే తెలుసు. నీకు తెలుసులే కానీ ఆడ చెప్తే అయిపోతాయి, ఆడ చెప్తే బ్రహ్మాండంగా అయిపోతుంది. ఎప్పుడే పర్లేదు, ఇట్లెస్ ఇట్లెస్ పెరుగుతుంది. అంటే కుమారస్వామి పేరు జోన్ 2 జోన్ 1 సిటీ మొత్తం టోటల్ ట్రాఫిక్ నార్త్ ఏసీపీగా అంటే నా పద్మనాభ ఆనందపురం లాండ్ ఆర్డర్ కూడా 4 months చేశాను. అప్పుడు కూడా ఈ దిశ యాప్స్ అన్ని డెవలప్ చేశాను. అంటే దిశ అంటే మీకు ఎందుకమ్మా నా నెంబర్ మీ అందరి ఉంది కదా, మీకు పోలీస్ తరఫున ఏ కష్టం వచ్చినా నాకు చెప్తే నేను మీకు అంటే ఎక్కువ ఈ పాస్పోర్ట్లో ఈ జాబ్ వెరిఫికేషన్లో ఇవే మెయిన్ మనకి. పోలీసు వాళ్ళు అవసరం రాకూడదని అందరూ కోరుకుంటారా బాబు? అంటే కరెక్టే, అంటే నాకు కూడా పోలీస్ అంటే నేను అలా కోరుకుంటాను.
యాక్చువల్గా స్టేషన్కి వెళ్ళకుండా కానీ మాకు ఎప్పుడైనా టెంపుల్స్ కి దర్శనాలకు వెళ్ళినప్పుడు మాకు హెల్ప్ చేస్తే చాలు. అంటే తిరుపతిలో అయితే అంటే ఎక్కడైనా బ్యాచ్మెంట్లు ఉండాలి. బ్యాచ్మెంట్లు అందరూ నుంచి డిఎస్పీలు ఎడిషన్ వేసుకున్నారు. తెలంగాణ అయితే ఎస్పీలు ఐపీఎస్లు కూడా అయిపోయారు. చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ రా. ఎందుకంటే అంటే నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది కానీ ఇంప్లిమెంట్ అవడానికి కొంచెం టైం పట్టింది. దానికి కారణం నాగపద్మకు ఫోన్ నెంబర్ దొరికి నాగపద్మ ఫోన్ చేశాను. నాగపద్మ ఇలాగా నేను క్లాస్మేట్ ని ఎంత చదువుకున్నాము, ఇలా గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎవరో గుర్తులేదు పొమ్మని. వెంటనే మన నేను డిస్కరేజ్ అయిపోయి విరమించుకున్న తర్వాత మళ్ళీ మనల్ని ఎవరో కలిశారు. కలిసాడు మొత్తానికి ఎవరో కలిసిన తర్వాత మళ్ళా పట్టుదలగా అలాగా తయారు చేశారు గ్రూప్. అంటే అక్కడ చిన్న డిస్కరేజ్మెంట్ అయింది, అది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సారీ ఎందుకు సారీ అంటే నేను ఎందుకు అడుగుతానంటే ఆ రోజు మీ సంకల్పం సరైనది కాబట్టి ఈ సక్సెస్ చేసిన నేను నాగపద్మకు చెప్పింది లేదంటే ఫోన్ చేస్తే అన్నను ఏమనుకోవాలని చెప్పి అతను చెప్పింది. ఏదైనా ఆయనతో మాట్లాడుకోని చెప్పాను. అది అక్కడ నుండి కంటి చేస్తుందా నాగపద్మ ఆరోగ్యం చాలా అందరం అందములు అక్క చెల్లెల కన్నా ఇంకా క్లోజ్ రిలేషన్ మనది. ఫ్రెండ్షిప్ చిన్ననాటి స్నేహం చాలా బలమైంది బలీయమైంది కూడా. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు చిన్నతనంలో అంతా భయంగా ఏదో ఒక ఇప్పుడు వీఆర్ ఫ్రీ బర్డ్స్ ఒక అన్ని డైజెస్ట్ చేసుకొని దిక్కండి తిన్నంత లైఫ్ లో చూసిన వాళ్ళం. వీఆర్ ఆల్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏం లేదు అన్ని కావాలి. ఇది నడుపుకుంటూ రాత్రి పగలు కూడా కష్టపడిన కార్యకర్తలు కార్యకర్తకు అర్థం కార్యకర్త అంతే కదా. కార్యం చేసుడు కార్యకర్త కర్త అవుతుంది. మరి మాకు చెప్పకండి, మేము ఇటీవల తిప్పిగలం. అయితే బండారు స్పెషల్ అన్నా ఫోన్ చేయడం, వెంకట మిగతా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడాలి. మీకు అందరికీ కూడా అంటే ఈవేళ ఇంత ఆనందాన్ని పంచుకోవడం ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే అప్పుడు ఫోటో పెట్టారు. నేను మా పిల్లలకి పంపించాను. పంపించి హైదరాబాద్ ఉన్నప్పుడు ఇందులో నేను ఎక్కడ ఉన్నావు మీరు పోతామని చెప్పారు. మీరు పసిగట్టడంలో మా పాప పసిగట్టినట్టుంది. మా అల్లుడిని పసిగట్టాడు. మా బాబు కూడా తర్వాత అనుకున్నారు. కానీ అంటే ఆ గ్యాదరింగ్ ఫోటో ఎవరు రాజు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు ఫోటో కానీ రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. టీచర్స్ కి మీకు మనం అందరం కలిపి మళ్ళీ కలవాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. ఎంతో నేను మొట్టమొదటిసారి నాకు పరిచయం లేని అన్నోన్ ఫేస్ అయిన బుక్కాపట్నం రామకృష్ణని మొట్టమొదటిసారి విజయవాడలో కలవడం జరిగింది. అప్పుడు సుకుమారు శ్రీనాథ్ మాకు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అన్నట్టు కలిసాము. బుక్కాపట్నం రామకృష్ణ స్టేషన్కి వచ్చిరా అని చెప్తే చాలా సేపు తర్వాత వచ్చాడు. ఆడి మోహన్ రావు తెలియదు, నా మోహన్ చూడగానే ఇది కొత్త మోహం రా అన్నా ఎలాగంటే ఏరా బాగున్నావు అంటే బాగున్నాను సార్ నేను సార్ అంటున్నాడు. ఆడు ఇదే సరే ఫ్రెండ్స్, అందరికి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు జనగణం అంతా ముగిద్దాం. రండి జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్సల జలధి तरंगा तव शुभ नामे जागे तव शुभ
జై